నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. ప్రెజెంట్ చూస్తుంటే ఒకప్పుడు లోకేష్ గారిని పప్పు అనేవారు. నీ వల్లే పార్టీ ఓడిపోయింది అని ఆయన్ని అనరాని మాటలు అనేవారు. బాడీ షేమింగ్ కూడా చేసేవారు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ బిడ్డల గురించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పాలనా విధానం మీద ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కామెంట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మళ్ళీ లోకేష్ గారిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. కొడుకు పక్షపాతం చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని, అలానే నారా లోకేష్ ఎందుకు పనికిరారని, ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేస్తే బాగుండని, ఈ విధంగా ఎన్నో మాటలు అంటున్నారు. ఎందుకు సడన్ గా నారా లోకేష్ గారు టార్గెట్ అయ్యారు? దీని వెనుక కారణం ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి లింగమనేని శివరామ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నారా లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? ఎందుకు అంటే పప్పు అది అన్నారు, కానీ దానికి సమాధానం ఇచ్చారు. తెలుగు రాదన్నారు, తెలుగు నేర్చుకున్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతుంటే ప్రశ్నించడానికి కూడా కొంతమంది జంకే విధంగా సమాధానం ఇస్తున్నారు, అది కూడా తెలుగులో. ఎందుకు మరి టార్గెట్ అయ్యారు? సామెత ఉంది తెలుగులో, పళ్ళున్న చెట్ల మీద రాళ్ళు పడతాయి. ఓకే, అది ఏంటంటే మనం ఎవరైతే బాగా పైకి వస్తున్నారనుకున్నారో, ప్రభావవంతంగా ఉన్నారనుకున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది సహజం. ఇవాళ రాజకీయ పరంగా చూస్తే ఆ లోకేష్ గారిని టార్గెట్ చేయటం ఆయనకే మంచిది. ఎందుకంటే ఎంత టార్గెట్ చేస్తే అంత షైన్ అవుతున్నాడు అనేది అర్థమైపోయింది. గతంలో మీరు పప్పు అన్నారు, తెలుగు రాదన్నారు, సరే మీరు ఇందాక అన్నట్టు బాడీ షేమింగ్ చేశారు, అన్ని జరిగినాయి, అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే నిలబడతానని చెప్పి మళ్ళా అదే ప్రాంతం నుంచి అదే మంగళగిరిలో ఎలక్ట్ అయ్యి బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించగలిగారు. అంటే మీరు ఏదైతే గతంలో విమర్శించారో ఆ విమర్శలన్నింటినీ తట్టుకుని దాన్ని ఎదుర్కొని దాన్ని ఓవర్కమ్ అయిన నాయకుడు కాబట్టి సహజంగా భయం ఉంటుంది. ఇవాళ తెలుగుదేశం పరంగా చూస్తే ఈయన లోకేష్ గారిని ఎంత టార్గెట్ చేస్తే పార్టీకి అంత మంచిది. ఎందుకంటే మీరు ఒకటే గుర్తు, బంతిని నేలకేసి కొడితే ఆ బంతిలో గనక బలం ఉంటే మరి పైకి లెగుస్తుంది, ఎంత లేకపోతే నేలకి అంటుకుపోతుంది. ఇప్పుడు మనకి అర్థమైపోయింది, కిందసారే మీరు ఎంత మాట్లాడితే అంత పైకి వచ్చి అంత రియాక్షన్ వచ్చి ఆ విధంగా షైన్ అయిన మనిషిని ఇవాళ మీరు ఇంకా చేశారనుకోండి, ఇంకా ప్రభావవంతంగా ఇంకా ప్రతిభాశీలంగా మారుతాడు. అది పార్టీకి కూడా మంచిది. అంటే వీళ్ళ మాటలకి కృంగిపోయే మనిషి లోకేష్ కాదు అంటారు. కాదని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా. ఒక చోట ఓడిపోయి అప్పటికే మినిస్టర్ గా ఉన్నారు, ముఖ్యమంత్రి కొడుకు, ఆయన అక్కడ పోటీ చేశాడు, ఓడిపోయాడు. అయితే పోటీ చేసేటప్పుడే చాలా మంది అన్నారు ఇది సరైన నియోజకవర్గం కాదు, పోటీ చేయొద్దని. కానీ మరి పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అయినా సరే నియోజకవర్గం మార్చుకుంటారేమో అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఇష్టం కదా, ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడొచ్చు. కానీ నియోజకవర్గం మార్చుకోకుండా పడిన చోటే నిలబడాలని చెప్పి పడిన చోటే గెలిచాడు. అంటే మీకు అర్థమైపోతుంది కదా ఆ మెంటాలిటీ ఏంటి, ఏ విధంగా రియాక్ట్ అవుతాడని అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎంత ట్రోల్ చేస్తే ఆయన అంత షైన్ అవుతాడు. ఇప్పుడు దానికి ఉదాహరణ మొన్న తల్లికి వందనం పథకమే. ఏమన్నారు, 2000 లోకేష్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది అన్నారు. ఎట్లా వెళ్తుంది అసలు? దానికి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యాడు కదా, 2000 అయ్యిందని నిరూపించు, రిజైన్ ఇస్తా, నిరూపించలేకపోతే అంటే ఎవడో మాట్లాడాలి. అంటే ఆ విధంగా రియాక్ట్ అవ్వగలుగుతున్నారు. అయితే కాకపోతే ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి అంటే వైసీపీకి ప్రధాన శత్రువు లోకేష్ అన్నదే కనపడతాను. అంటే వాళ్ళు పసిగట్టారు అంతే. ప్రధానంగా మనం ఈయనే టార్గెట్ చేయాలి, ఈయనే ప్రధాన శత్రువు ఈయనే అనేది నిర్ధారణ చేసుకోబట్టే ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఎంత ట్రోల్ చేస్తే అంత మంచిది పార్టీ. అంటే బాబు గారు కూడా లోకేష్ కి సపోర్ట్ ఎక్కువ ఇస్తున్నారు, మిగిలిన శాఖలకి అంత సపోర్ట్ లేదు, ఫండింగ్ కూడా అడుగుతుంటే ఇవ్వట్లేదు, కావాలనే లోకేష్ కి హైప్ తీసుకొస్తున్నారు పార్టీ అందరూ అంటున్నారు. కరెక్టే. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాలు పెట్టారు. ఇది అన్నా క్యాంటీన్, తర్వాత మన పెన్షన్లు పెంపు, తర్వాత నైపుణ్య గణన. ఆ 5 సంతకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో నైపుణ్య గణన తప్ప లోకేష్ గారికి సంబంధించింది ఏముంది? ఆయన డిపార్ట్మెంట్ సంబంధించింది ఇప్పుడు 34,000 కోట్లు ఇచ్చారు ఇది పెన్షన్లకి. 34,000 కోట్లకి సంబంధించి అసలు లోకేష్ గారికి ఏం సంబంధం ఉంది? సంబంధం లేదు. సంక్షేమ శాఖ మంత్రి కదా సంబంధం. ఇప్పుడు వచ్చారు, ఇది తల్లికి వందనంలో వచ్చింది. మరి 4,500 కోట్లు పంచాయతీలకు డైరెక్ట్గా వెళ్ళినాయి, అది పవన్ కళ్యాణ్ గారి శాఖ. అలాగే మిగిలిన రోడ్లకు వచ్చేటప్పటికి దానికి ఖర్చు పెట్టారు, అది ఇంది కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి చూసుకుంటారు తప్ప కొడుకని చెప్పి ఒకళ్ళకి డిపార్ట్మెంట్ చూసుకుంటే మిగిలిన ఏమవుతాయి? అట్లా జరగదు. కానీ
అది విమర్శ ఆ విధంగా చేస్తున్నారు అంతే. ఉమ్, కానీ ఆ విధంగా జరిగిందా రుజువు చేయండి అంటే చేయలేరు. చేయలేరు. మీరు డేటా తీసుకున్నా ఆ డేటా అది చూపించదు కదా. ఉమ్, డేటా కూడా మీకు ఏది ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చారంటే ఈ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చారో అర్థమైపోతుంది కదా. అవును. మరి అటువంటిప్పుడు ఇంకే విధంగా అంటారు. మెయిన్ బడ్జెట్ సంక్షేమ శాఖ. ఉమ్, మరి ఇప్పుడు 9,000 కోట్లు 10,000 కోట్లు దీనికి ఇచ్చారు. ఉమ్, రేపు 20వ తారీఖున వ్యవసాయ శాఖ దానికి 10,000 కోట్లు ఇవ్వబోతున్నారు. అంటే అచ్చెన్నాయుడు గారికి ఇచ్చినట్టు అది. దాన్ని ఏమంటాం? రేపు జరిగేది అదే కదా. రేపు 20వ తారీఖు మీకు ఇది అన్నదాత సుఖీభోగి డబ్బులు పడుతున్నాయి. ఉమ్, దానికి సంబంధించి సంవత్సరానికి 10,000 కోట్లు 11 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే అది అచ్చెన్నాయుడు గారికి ఇచ్చినట్ట, రైతులకు ఇచ్చినట్టు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ తల్లికి వందనం ఇచ్చారంటే పిల్లలకి ఇచ్చినట్టు. ఉమ్, అంతేగాని దాన్ని ఒక కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి పేరు వస్తుంది కానీ లోకేష్ గారికి పేరు రాదు కదా. అవును. ఆయన ఒక్కడికే రాదు కదా పేరు, ప్రభుత్వానికి వస్తుంది. ఇక్కడ ఏంటంటే విమర్శ చేయటంలో కూడా వాళ్ళు డేటాకి సంబంధించి డేటాని పెట్టుకుని విమర్శ చేయట్లా, ఏదోటి విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు 80 లక్షల మందికి పైన ఉన్నారు, ఏది 85 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, మీరు 67 లక్షల మందికి ఇచ్చారు అన్నారు, అవును. విమర్శించారు. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది 42 లక్షలే కదా. ఉమ్, ఆయనకన్నా ఇంకా 25 లక్షలు ఎక్కువ ఇచ్చారు కదా. అవును. మరి అటువంటిప్పుడు మీరు 30 లక్షల మందికి ఇవ్వలేదంటే మీరు 55 లక్షల మందికి ఇవ్వనట్లు లెక్క. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 55 లక్షల మందికి ఇవ్వనట్లు లెక్క. అలాగే ఆయన 23,000 కోట్లు ఎంతో ఇచ్చారు అంతే కదా. ఆయన ఇచ్చింది 23,500 కోట్లు 800 కోట్లు ఇచ్చారు. అంటే 24,000 కోట్లు అనుకోండి. ఆ, ఇది 5 సంవత్సరాలకి అమ్మఒడికి ఇచ్చింది 24,000 కోట్లు. ఉమ్, కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఇచ్చింది 10,090 కోట్లు. అంటే ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా 3 ఏళ్ళు ఇస్తారు. అవును. ఆ 3 సంవత్సరాలు కూడా కలిపితే 40,000 కోట్లు దగ్గర ఇస్తారు. అవును. అప్పుడు కూడా 16,000 కోట్లు మీకన్నా ఎక్కువ ఇచ్చినట్టు. ఉమ్, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చిన దానికన్నా కూడా ఒక్క స్కీముకి సంబంధించి 16,000 కోట్లు ఎక్కువ ఇచ్చినట్టు. ఓకే. మరి ఏ విధంగా సమర్థించుకుంటారు ఎక్కువ తక్కువ అని? ఉమ్, కానీ ఏదైతే లోకేష్ చేస్తున్నాడో, బాబు గారు చేస్తున్నారో, ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికి చెందాలి. బుక్స్, యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్ ఇవన్నీ ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి ప్లేస్ లో మీరు రీప్లేస్ చేశారు, ఇది కూడా మా జగన్మోహన్ రెడ్డికే చెందాలి. లోకేష్ కి అసలు ఆలోచించడమే రాదు, క్రెడిట్ మాత్రం తీసేసుకుంటున్నాడు, మా క్రెడిట్ దోచుకుంటున్నాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ట్విట్టర్ ఇలాంటి అకౌంట్స్ లో బాగా ట్రోల్ చేస్తున్నారు సార్. వాస్తవమేనా? నువ్వు మానసిక వైద్యులను సంప్రదించాలి అంతే వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది, అవును. తెలుగుదేశం పార్టీనే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది. అట్లాగే తెలుగుదేశం పార్టీ ₹2 కిలో బియ్యం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీనే మా బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీనే పక్కా గృహాలు కట్టించి ఇచ్చింది ఏది పేదలకి. అవును. తెలుగుదేశం పార్టీనే మీకు బీసీ సంక్షేమం చేసింది. తెలుగుదేశం పార్టీనే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రణాళికలను అమలు చేసింది. అట్లాగే డాక్రా సంఘాలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారే డాక్రా సంఘాలను ప్రోత్సహించి భారతదేశంలోనే డాక్రా సంఘాల మొత్తాన్ని ఒక మంచి దానికి ఫలితం వచ్చేటట్టు చేశారు. అవును, డ్వాక్రా. దాన్ని ఎవరన్నా చేస్తే ఇంకో గవర్నమెంట్ అది మేము క్లెయిమ్ చేసుకుంటాం అంటే ఎట్లా కుదురుతుంది? ఓకే. అదే కాదు, మీరు ఇందాక అన్నారు కదా సంక్షేమం అంటున్నారు కదా. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎంతమందికి ఇస్తున్నాం అని చూసుకుంటే, సంక్షేమం చూసుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు గతంలో సంవత్సరానికి. ఇవాళ 34,000 కోట్లు పెన్షన్కి అవుతుంది, 10,000 కోట్లు తల్లికి వందనానికి అవుతుంది, 10,000 కోట్లు అన్నదాత సుఖీభోగి అవుతుంది. అంటే 54,000 కోట్లు అక్కడికే అయిపోయింది ప్రతి సంవత్సరానికి. మరి గ్యాస్ సిలిండర్లకి ఒక 3,000 కోట్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్. మరి అట్లాగే ఫ్రీ బస్ సర్వీస్ కి ఒక 3,000 4,000 కోట్లు, అంటే 64,000 కోట్లు పైన అయిపోయింది. ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అంటే దాదాపు 70,000 కోట్లు ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది ప్రతి సంవత్సరం. అంటే నేనే సంక్షేమానికి ఆది అని చెప్తున్నారు. ఇందాక మీరు అంటున్నారు కదా అన్ని మాయే, క్రెడిట్ అంతా మాది, మిమ్మల్ని మించిపోయిస్తాను కదా ఈ ప్రభుత్వం. అట్లా సంక్షేమమే బ్రాండ్ అంటే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే తెలుగుదేశం పార్టీ. అసలు అక్కడి నుంచే మొదలైంది, అంతకు ముందు లేదంతా. ఈ సంక్షేమం గానీ ఈ పక్కా గృహాలు అనేది ఆ రోజుల్లో ఉన్న సోవియట్ రష్యా కమ్యూనిస్టు ప్రభుత్వం ఒక్కటే కట్టించింది. ఆ తర్వాత ప్రపంచంలో పేదలకి ఇల్లు కట్టించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆ క్రెడిట్ ఇవ్వకుండా మేము కట్టించామని మరి ఎందుకు చెప్పుకుంటున్నారు? సో అది కాదు, ఎప్పుడు ఎవరు ఇచ్చారు, ఎంత సంక్షేమం ఇచ్చారు, ఎంత అభివృద్ధి ఇచ్చారు దాన్ని చూసుకోవాలి తప్ప మీరు నిన్నటిదాకానేమో పనికిరాదన్నారు, మీరు ఇవ్వలేరు అన్నారు, ఇవ్వలేరన్న తర్వాత ఇచ్చారు, మీరు అందరికీ ఇవ్వలేరు అన్నారు, మీరు ఒక్కరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు ఇవాళ. సరే అందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు అంటే ఎక్కడైనా సరే బీపీఎల్ వైట్ కార్డు హోల్డర్స్ కి ఇస్తారు తప్ప
అందరికీ ఎవరు. ఒక కోటీశ్వరుడి ఇంట్లో 15,000 ఇవ్వరు కదా, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో చదువుకునే వాళ్ళకి 15,000 ఇవ్వరు కదా, ఒక ఉద్యోగస్తుడి ఇంటికి ఇవ్వరు కదా, అవన్నీ ఎగ్జామ్ట్ అవుతాయి. ఇవాళ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పథకం మాది అనేది క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే ఎప్పటికప్పుడు దానికి మనం మీరు వచ్చిన గొప్ప అంతా మాకు అంటే అది మీరు అనుకుంటే రాదు, ప్రజలు అనుకోవాలి. ఆ పథకం సూపర్ హిట్ కాబట్టి తల్లికి వందనం అనేది వాళ్ళు దానికి ఎగనెస్ట్గా ఎవరు మాట్లాడినా సరే ప్రజలు మెచ్చరు, మహిళలు మెచ్చరు, పిల్లలు మెచ్చరు, దాంట్లో అనుమానం లేదు. అంటే వైసీపీలో ఒక మాట అంటున్నారు సార్, నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలి, వారసుడు ఎవరు అనే క్వశ్చన్ రేజ్ అయితే అందరూ ఏమంటారు లోకేష్ గారికి ఇవ్వాలి అని. కానీ వైసీపీ వాళ్ళు అంటున్నారు లోకేష్ ఎలా అర్హుడవుతాడు, అసలు లోకేష్ కి ఎలాంటి సంబంధము లేదు, వారసుడే కాదు, అసలు వేస్ట్ ఫెలో అని చెప్పి అంటున్నారు. సార్ నిజంగానే లోకేష్ బాబు గారి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడానికి అర్హుడు కాదా? అసలు తెలుగుదేశం పార్టీలో సంబంధించి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు పగ్గాలు తీసుకోవాలని నిర్ణయించడానికి వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు ఇందాక అంటే ఇక్కడ కాంట్రవర్సీ ఎట్లా ఉందంటే అంటే సెల్ఫ్ స్టేట్మెంట్స్ అంటారు. ఇందాకేమో లోకేష్ పనికిరాడు అన్నారు, ఇప్పుడేమో లోకేష్ పదవి తీసుకోకూడదు అంటున్నారు. పనికిరానాడు పదవి తీసుకుంటే మీకే మంచిదిగా. ఇప్పుడు మీరు అసమర్థుడు అనుకుంటున్నారు, లోకేష్ అసమర్థుడు అని మీరు డిసైడ్ చేశారు, స్టాంప్ వేసారు. వేసినప్పుడు ఆయనకు ఒకవేళ తెలుగుదేశం పగ్గాలు అప్పగిస్తే మీకే మంచిది కదా, అవునా కదా? అసమర్థుడి చేతికి పగ్గాలు వెళ్ళినప్పుడు మీరు హ్యాపీ కదా, మరి వెళ్ళొద్దని మీరే కోరుకుంటున్నాం ఎందుకు? అంటే మీకే క్లారిటీ లేదు, మీ స్టేట్మెంట్స్ లోనే మీకు క్లారిటీ లేదు. ఉంటే పనికొచ్చేవాడా పనికిరానాడా రెండే. అంటే ఒకదానికి ఒక విధంగా చెప్పి ఇంకో విధంగా చెప్పడం కాదు, అసలు ఈ పార్టీతో మీకు సంబంధం లేదు. అట్లా అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏమి హక్కు ఉందని చెప్పి నాకెమ్మని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఏ విధంగా? జూనియర్ మోస్ట్. ఒకవేళ రాజకీయాల్లో కూడా అప్పుడే ఎంటర్ అయ్యాడు. రాజకీయాల్లో కూడా ఆయనకు అప్పుడు ఇది లేదు. అది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దాంట్లో హేమాహేమీలు చాలా మంది ఉన్నారు, అతిరథ మహారాజులు ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా నువ్వు మీ తండ్రి గారి బాడీ దగ్గరే ఉండి సంతకాలు పెట్టించుకున్నప్పుడు అర్హతలు గుర్తొచ్చినాయా, గుర్తు రాలేదా? ఇవాళ లోకేష్ వాళ్ళకి చెప్తున్నాడంటే 2009 నుంచి దాదాపు పనిచేస్తున్నాడు, పార్టీకి పనిచేస్తున్నాడు, కార్యకర్తల సంక్షేమం దాన్ని చూస్తున్నాడు, కార్యకర్తలతో మాట్లాడుకుంటున్నాడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు ఆ రోజు నుంచి. ఇవాళకి అప్పటి నుంచి మొదలెడితే ఇవాళకి ఎన్ని సంవత్సరాలు అయింది? 15-16 పైన అయిపోయింది కదా. అన్ని సంవత్సరాలు పార్టీలో పనిచేసిన వాడికి ఇవాళ అర్హత గురించి మీరు మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాలకే మీరు సీఎం అవుదామని ఎలా అనుకున్నారు ఆ రోజున? ఇవాళ ఎవరన్నా ఈ విధంగా మాట్లాడితే వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. అసలు అది కాదు, వాళ్ళ సమాధానమా ఇవ్వటమా అని కాదు, ఎవరు నెక్స్ట్ అనేది తేల్చుకునేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకి ఎవరు కావాలి, ఏ నాయకుడు కావాలనేది తెలుసుకునేది వాళ్ళు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు ఎక్కిస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు, వైసీపీ వాళ్ళు అనుకున్న వాళ్ళను తెలుగుదేశం పార్టీ సెలెక్ట్ చేయదు కదా. అవును. అంటే సార్ ఇప్పుడు హూ ఇస్ ద బెస్ట్ అనే క్వశ్చన్ ఆ పార్టీ వాళ్ళు వేసుకుంటారు, అది మీరు అన్నట్టు వాళ్ళ డెసిషన్. కానీ ఓకే, వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకో ఆల్టర్నేట్ పార్టీ లేదు కాబట్టి. కానీ తెలంగాణలో ఉన్న ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా లోకేష్ గారిని ఎట్లా అంటే కంపేర్ చేస్తున్నారు. సో ఎందుకు కంపేర్ చేయాలి? అది కూడా పాలిటిక్స్ కి సంబంధం లేని వ్యక్తితో కంపేర్ చేయడం ఏంటి? ఎందుకు అవసరం ఆయనకు వచ్చింది? అంటే ఒకటి, అందరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇలా కనపడుతున్నాడు. అంటే నెక్స్ట్ ఎవరు అంటే కనపడుతున్నాడు యంగ్స్టర్, లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయగలిగిన వ్యక్తి. అంటే దాదాపు 30 ఏళ్ల పాటు రాజకీయం చేయగలిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు. సో ఇప్పుడు దెబ్బ కొట్టాలి అన్ని ఏ విధంగా అనేది చుట్టుముట్టాలనే ఉద్దేశంతో ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేగాని అసలు అవసరం ఏమొచ్చింది? అసలు రిప్లేస్మెంట్ అని మాట్లాడాల్సిన పనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నాడు కదా, ఆయన యువకుడిలాగానే ఉన్నాడుగా, వయసు అయితే ఉంది కానీ స్ట్రెంగ్త్, ఎనర్జీ ఉంది కదా. ఉన్నప్పుడు రిప్లేస్మెంట్ అనే ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు ఆలోచన మీకు రావాల్సిన అవసరం ఏంటి? ఒక్కోటి మీరు వాళ్ళ క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి మన లోకేష్ గారి పాత్ర ఉంది కదా, అది ఒక గేమ్ చేంజర్ అవుతుంది కదా రేపు. మరి ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వం నడిచేటప్పుడు యంగ్స్టర్స్ ఆలోచనలు, అనుభవం రెండు కలిసి పనిచేస్తే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది ప్రజలకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి. అదే జరుగుతుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో. సో ఏం బాధలేదు, మీరేమి సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లా ఎవరికి, లేకపోతే ట్రోలు చేయక్కర్లేదు. ఎవరిలో ఏంటి అనేది నెక్స్ట్ ఎవరు అనేది తెలుగుదేశం పార్టీ తేల్చుకుంటుంది. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కోసం 43 ఏళ్ళు 44వ సంవత్సరంలో ఉన్న పార్టీకి ఎవరి నాయకుడు అనేది
బయట వాళ్ళు ఏమి సైజ్ చేయక్కర్లా, సెలెక్ట్ చేయక్కర్లా. ఓకే. వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలని కెపాసిటీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. ఇవాళ ఏ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్నాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నాళ్ళు, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులే. అవును. అంటే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం సంక్షోభం లేదు, నాయకత్వం కొరవలేదు. అవును. కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోవక్కర్లా. సరైన సమయంలో సరైన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీనే చేసుకోగలదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.